మీరు సింహరాశిలో జన్మించారా? సింహరాశిలో మీరు జన్మిస్తే ఈ 2026 సంవత్సరం స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరం అనేది కూడా చాలా అద్భుతంగా కలిసొస్తుందండి. ఎందుకంటే 2026 నంబర్‌ను మొత్తం కూడండి. కూడితే మనకు 10వ నంబర్ వస్తది. 10 అంటే 1. 1 అంటేనే సూర్యుడు. సూర్యునికి సంబంధించిన నంబర్ ఏందంటే సింహరాశికి రాష్ట్రాధిపతి ఎవరంటే సూర్యభగవానుడు. ఇది ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి యోగం కలుగుతదండి మనకి. కాబట్టి ఒక్కొక్క సంవత్సరాన్ని పాలించేటువంటి గ్రహం ఒకటుంటది. అది సూర్యభగవానుడు ఈ సంవత్సరానికి. అదే 2026 పరాభవ నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు ఎవరంటే దేవతల గురువైనటువంటి బృహస్పతి. దేవతల గురువైనటువంటి బృహస్పతి రాజుగా వ్యవహరిస్తున్నాడు. ఈ రాజుగా వ్యవహరిస్తున్నటువంటి గురుడు, ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు, ఈ 2 చాలా చక్కటి మిత్రకారకులు. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారిదే పైచేయి. అది ఉద్యోగపరంగానైనా, వివాహాలైనా, చదువైనా, విదేశీ ప్రయాణమైనా, మీకు ఏదైనా రుణ బాధల నుంచి మీరు బయటపడాలన్నా, మీరు ఇచ్చినటువంటి రుణాలు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు అవి తిరిగి రావాలన్నా ఈ సంవత్సరం మీకు బాగా కలిసొస్తాయి. ఈ సంవత్సరం ఇదొకటే కాదండి, వాహన యోగం ఉంటుంది, గృహ నిర్మాణ యోగం ఉంటుంది సింహరాశి వారికి. పెళ్లి కళ అనేది వచ్చేస్తుంది ఈ సంవత్సరం మీకు. మీ జన్మ ధన్యం కాబోతుంది. మీరు సింహరాశిలో కనుక మీరు జన్మించినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలను ఒక 5 దర్శించుకోండి. ఒకటి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి తప్పకుండా మీరు దర్శించుకోండి. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఏటూరు నాగారం, మల్లూరు, మంగపేట అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని, వైజాగ్లో ఉన్నటువంటి